సో ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా అర్థమై ఉండొచ్చు. ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899లో వచ్చింది మాట మనకి. సో 1st జూలైన మనకు వచ్చింది. ఈ డేట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1st జూలైన మనకు వచ్చింది. అండ్ దీని ఎన్ఫోర్స్మెంట్ డేట్ అని వచ్చి మళ్ళీ 1908. సో సిపిసి డేట్ మళ్ళీ మీరు రివైజ్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. సో మీరు ఎనాక్ట్లో ఎన్ఫోర్స్మెంట్ డేట్స్ అనేవి ప్రతి బేరాక్లో మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ మనకి ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో కూడా. సో ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రతి స్టేట్కి అప్లై అవుతుంది. కొన్ని స్టేట్స్కి కొన్ని లైట్ వేరియేషన్స్ ఉంటాయి, కానీ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్కి సేమ్. సో ఇండియన్ స్టాంప్ యాక్ట్ అన్నది అప్లై అవుతుంది, సేమ్గా ఉంటుంది అన్నమాట. ఇద్దరిది వేరియేషన్ ఏమి ఉండదు. సో ప్రాసెస్ అంతా సేమ్గా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ మనం అర్థం చేసుకున్నాం. పర్పస్ ఏంటి? గవర్నమెంట్ రెవెన్యూ తేడానికి ఆన్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైతే పేపర్ డాక్యుమెంటేషన్ మేకింగ్ ఉంటుందో దాని మీద నుంచి రెవెన్యూ తేడనమాట. సో ఆ పేపర్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. అప్లికేషన్ అప్లైస్ టు హోల్ ఇండియా. నేను ముందు చెప్పాను కదా, ఇండియా మొత్తం అప్లై అవుతుంది, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లై అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ primarily administered by the state governments, but union legislation sets a rate for the commission. సో స్టేట్ గవర్నమెంట్స్ కావాలన్నట్టు మోడిఫై చేసుకుంటే ప్రైమర్లీ, కానీ యూనియన్ గవర్నమెంట్ ఒక కమర్షియల్ ఇన్స్ట్రుమెంట్ని ఎలా డిజైన్ చేయాలన్నది ఒక ఐడియా ఇస్తూనే ఉంటుంది. ఫిస్కల్ స్ట్రక్చర్ ఇట్స్ ఎ లా ఫోకస్డ్ ఆన్ జనరేటింగ్ రెవెన్యూ టు ది. సో దీనికి ఏంటి, డబ్బులు తేడానికి బేసికల్గా ఇది ఒక లా క్రియేట్ అయ్యి ఉంది. అమెండ్మెంట్ అన్నది చాలాసార్లు జరిగింది. ఓకే, సో అమెండ్మెంట్ అనేది చాలాసార్లు జరిగింది ఫర్ ద సెక్యూరిటీ అండ్ రెవెన్యూ రికవరీ ఆఫ్ డెబిటెడ్ లాస్. సో 2016లో జరిగింది. ఎగ్జంప్షన్ ఏముందంటే సర్టెన్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ అండ్ సెక్యూరిటీస్ మే ఎగ్జామ్ ఫ్రమ్ స్టాంప్ డ్యూటీ అండర్ ద స్పెసిఫైడ్ కండిషన్స్. సో ఒక్కొక్కసారి సర్టెన్ కేసెస్లో అది ఎగ్జంప్షన్స్కి, సర్టెన్ కేసెస్లో బౌండరీస్ దాటున్నట్టు అవుతుందన్నమాట. రికవరీ ఆఫ్ డ్యూస్, పెనాలిటీస్ అండ్ అదర్ డ్యూస్ కెన్ బి రికవర్డ్ బై ద కలెక్టర్ అండ్ డిస్ట్రెస్ సీజ్ ద మూవబుల్ ప్రాపర్టీ అండ్ రికవరింగ్ ద ల్యాండ్ రెవెన్యూ రెవెన్యూ. సో ఏమైనా పెనాలిటీస్ ఉంటే దాన్ని కలెక్టర్ చూసుకొని దాన్ని రెవెన్యూ చేసుకొని మళ్ళీ దాన్ని ఫోర్హెడ్ ఆయన తెచ్చుకొని చూసుకుంటారు అన్నమాట. సో ఈ యాక్ట్ కూడా మెయిన్గా తహసీల్దార్ కానీ, ఎంఆర్ఓ కానీ, తర్వాత ల్యాండ్ రెవెన్యూస్ కానీ ఏమైనా ఉంటే కలెక్టరే చూసుకుంటారు కదా. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఎప్పుడైనా ఈ పర్పస్ ఆఫ్ లా ఏంటి అన్నది డబ్బులు తీయడానికి, అండ్ ఇది నాన్ జ్యుడిషియల్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయదు. అండ్ ల్యాండ్స్ అవి రిజర్వేషన్, స్టాంప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఎక్స్పర్ట్లో ఇది డెఫినెట్గా మనకి చాలా యూజ్ అవుతుంది. ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది ఏంటి అన్నది డాక్యుమెంటేషన్. అసలు స్టాంప్ పేపర్ని ఎందుకు యూజ్ చేయాలన్నది మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావాలి. స్టాంప్ పేపర్ యూజ్ చేస్తేనే కోర్ట్ అది కన్సిడరేషన్, గవర్నమెంట్ మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు మ్యాటర్లోకి నా అర్థం. రేపు పొద్దున్న ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలంటే దాన్ని ఎవిడెన్స్గా తీసుకోవడానికి స్టాంప్ పేపర్ అన్నది నీడెడ్. అది మీరు అప్పుడు చేయించుకుంటే, అలానే అసలు మీరు స్టాంప్ పేపర్ మీద బాండ్ రాయకపోతే ఇన్వాలిడ్ కాదు, కానీ అప్పుడు చేయించుకుంటే పెనాలిటీ అండ్ ఫైన్ పడుతుంది. అది నేను ఫస్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్తాను.